రాముడి నడియాడిన ఈ నేల మీద రాములు వారి పాలన సజీవ సాక్ష్యాలుగా నిల్చున్నప్పటికీ కూడా భారతీయుల 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో మరి సుదీర్ఘ భారతీయుల సంకల్పంతో ఈ రోజున అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయంలో మా నారాయణపురం గ్రామంలో మేము ఇప్పుడే రాముని కళ్యాణం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. భారతీయులుగా హిందువులుగా మేమంతా ఈ క్షణం చాలా గర్వించే క్షణంగా భావిస్తున్నాం. సుదీర్ఘంగా అనేక తరాలు ఈ కార్యక్రమం కోసం వేచి ఉండి చాలామంది అసువులు బాచిన పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజున ఈ ఘట్టాన్ని మేము చూస్తున్నామంటే మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. రామరాజ్యం ఒక ఆదర్శవంతమైన రామపాలన అది ఈ రోజున రాబోయే భారతీయులందరికీ కూడా సుసంకల్పంతో మంచి రామరాజ్యంగా ఈ రాబోయే కాలంలో కూడా మంచి పాలనలో భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని చెప్పి మేమంతా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయులందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. जा रहा है सप्तपुरियों में सर्वश्रेष्ठ भगवान श्री राम की जन्मभूमि अक्षरतम सर्वं सहा संभव पुण्याचार चार सुमति కాస్త పెట్టుకోండి. హరి ఓం. శ్రీలక్ష్మి వల్లభారి చిత్రోపచారాన్ని సమర్పయామి. ఉంచేయండి. చామరోపచారాన్ని చిత్రోపచారం రాజోపచారాన్ని సమర్పయామి. అక్షరం చేతితో పట్టుకోండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన నోరు చెవులు ఎప్పుడు మంచివి మాట్లాడాలి. నోరు చెవులు ఆగ్నిర్మణ్యం ప్రజలతను ప్రస్తావుద్దో గోపాపైపాహినస్తం పౌమానామహేతాన్ వసవోరుద్రాదిత్యా ప్రస్పుసం మోగ్రం చేత్తారముద్రాచమక్రన్ అర్వాణముతో వినాయకుడి పళ్ళు ఆయనకి ఇచ్చేయండి. ప్రవరలు చెప్తారండి. ప్రవరల అనంతరము స్వామివారికి అమ్మవారి యొక్క జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అక్షతలు కానీ